హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సండే వ్లాగ్. సో, ఇంకా పిల్లలిద్దరికీ హాలిడే కదా! సో, ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు కూడాని. సండే కాబట్టి కొంచెం లేట్‌గా కూడా లేచాము. లేచిన వెంటనే నేనైతే స్టవ్ మీద మిల్క్ పెట్టేసాను ఒకవైపు. ఇంకొక వైపేమో నా కోసం టీ పెట్టుకున్నాను. ఇంక మా చిన్నోడు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వాటర్ తాగుతున్నాడనమాట. సో, అందుకే ఇంకా వాటర్ అయితే ఇచ్చేసాను. నా చిన్నప్పుడైతే సండే వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే స్కూల్ ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడు సండే వస్తుందంటే చాలా భయమేస్తుందనమాట. ఎందుకంటే ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదా! స్కూల్ ఉండదు. సో, అందుకని ఇద్దరు ఇంట్లో ఉన్నారు అంటే ఒక రణరంగమే అనమాట మా ఇల్లయితే. సో, కొట్టుకుంటానే ఉంటారు. అప్పటికే ఆడుకుంటారు, అప్పటికే కొట్టుకుంటూ ఉంటారు. అందులోని మా చిన్నోడైతే అస్సలు కుదురుండడనమాట. ఊరికూరకనే వాళ్ళ అక్కని విసిగిస్తూ ఉంటాడు ప్రతిదానికిని. సో, మా ఇష్యూ ఏంటంటే బేగా ఇరిటేట్ అయిపోతదనమాట. మా చిన్నోడేమో విసిగిస్తూ ఉంటాడు. మా ఐషు ఏమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటది. వీళ్ళిద్దరూ ఇంట్లో లేకుండా స్కూల్‌కి వెళ్ళిపోయారు అంటే అసలు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్నట్టు ఉంటదనమాట హౌస్ అయితే. కానీ ఇంట్లో ఉన్నారు అంటే మాత్రం గోల గోల కింద ఉంటది. కానీ పిల్లలుంటే ఇలా గోల గోల కింద ఉంటేనే బావుంటది కదా ఇల్లంతాని. వీళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయారంటే నాకు కూడా ఏం ఊసిపోదనమాట అసల. సైలెంట్‌గా ఉంటది కదా ఇల్లంతాని. సో, ఇంకా చాలా కామ్‌గా నాకు కూడా బోరింగ్‌గా అనిపిస్తది. సో, ఈ వీళ్ళకి హాలిడే అయినప్పుడు నాకు కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తదనమాట. సో, ఇంకా మిల్క్ పెట్టేసాను కదా! ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే గోధుమ పిండి అట్టు. గోధుమ పిండి అట్టు సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఒక షార్ట్ నేను అప్‌లోడ్ చేశాననమాట. దాని కింద నాకు ఒక ఇద్దరు కామెంట్ చేశారు. కొంచెం బాంబే రవ్వ మిక్స్ చేయమని, ఇంకొకళ్ళు వరిపిండి మిక్స్ చేయమని చెప్పేసి. సో, ఇంకా వరిపిండి మిక్స్ చేసి వేస్తున్నాననమాట ఇవాళ. అందులోనే దోసలు వేసే ప్యాన్ ఉంది కదా! ఐరన్ ప్యాను. అదేంటి అంటే మంచిగా హీట్ అయితే అట్లు బాగా వస్తున్నాయి. అవి దోసలైనా, గోధుమపిండి అట్టయినా కూడాని. అది హీట్ అవ్వకపోతే మంచిగా రావట్లేదనమాట. సో, ఇవాళ గోధుమపిండి అట్టు రౌండ్ షేప్‌లో వచ్చింది. మంచిగా అతుక్కోకుండా ప్యాన్‌కి బాగా తిరిగిందనమాట. చాలా బా వచ్చినియి గోధుమపిండి అట్లు ఇవాళ. సో, చాలా ఈజీగా అనిపిచ్చింది. ఇలా వచ్చేస్తే మనకి ఎన్ని దోసలైనా, ఎన్ని అట్లైనా వేయాలనిపిస్తది. అతుక్కుపోతుంటే చిరాకొచ్చేస్తది కదా! సో, ఇవాళైతే మంచిగా అనిపించిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. వరిపిండి మిక్స్ చేయమని చెప్పారు కదా! సో, అలానే చేశాను. చాలా బా వచ్చినియి. ఈరోజు అనుకోకుండా ఏంటి అంటే బయట క్లీన్ చేద్దామనేసి వచ్చాను. సో, ఇంకా చెప్పుల స్టాండ్‌లో కన్నా బయటే ఉన్నాయన్నమాట మొత్తం చెప్పులన్నీ కూడాని. అందులోనూ యూజ్ చేయలేని చెప్పులు చాలా ఉన్నాయి. సో, ఇంక ఇదంతా ఒకసారి ఫిల్టర్ చేసేసి నీట్‌గా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. ఇంక నేను ఏదైనా పని స్టార్ట్ చేశాను అంటే మా చిన్నోడు ఫస్ట్ ఉంటాడనమాట. సో, ఇంకా ఫస్ట్ అయితే నలుగురివి డివైడ్ చేసేస్తున్నాననమాట. ఎవరెవరివి ఏంటి అని చెప్పేసి. తర్వాత ఏం చేశాను అంటే ఏవి యూజ్ చేసినవి, ఏది యూజ్ చేయకుండా పడేసేవి అని చెప్పేసి ఫిల్టర్ చేసేసాను. అక్కడ బాక్స్‌లో పెట్టాను కదా! సో, అవన్నీ కూడా పడేసేవే అనమాట. ఆల్రెడీ పిల్లలకి బ్లాక్ షూ స్కూల్‌కి వైట్ షూ, బ్లాక్ షూ కొత్తవి తీసుకున్నాం కదా! సో, ఇంకా పాతవన్నీ తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా రేపైతే చెత్తతో పాటు బయట పెట్టేస్తే పట్టుకెళ్ళిపోతారనమాట. సో, ఇంకా మా చిన్నోడైతే వెట్ క్లాత్ తీసుకొని అతని చెప్పులన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ఫిల్టర్ చేసేసాను కదా! అందులో నీట్‌గా లేని చెప్పులు, షూస్ అవన్నీ కూడా నానబెట్టారనమాట. ఇద్దరు వాష్ చేసుకుంటామని చెప్పేసి. సో, ఇంకా అవి నానేలోపు కాసేపయితే బయట ఆడుకుంటున్నారు. ఇంకా మిగిలినవైతే స్టాండ్‌లో సర్దేశాను. రెగ్యులర్‌గా యూజ్ చేసేవి పిల్లలు బ్లాక్, వైట్ షూస్, ఇంకా రెగ్యులర్‌గా యూజ్ చేసే చెప్పులు అవన్నీ కూడా బయట పెట్టేశాను. మిగిలినవన్నీ అక్కడ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పెట్టేశాననమాట. అవన్నీ ఇంకా తీసేసే చెప్పులు. ఇంకా మిగిలినవన్నీ కూడా వీళ్ళు నానబెట్టేసుకున్నారు వాటర్‌లోని. వీళ్ళిద్దరూ బాత్రూమ్‌లో కూర్చొని నీట్‌గా వాటిని వాష్ చేసుకుంటున్నారనమాట. ఈ లోపల నేను బయటదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇవాళ మటన్ ఆర్డర్ చేశారు. సో, మటన్ బిర్యానీ చేస్తానన్నారనమాట. అది కూడా డిఫరెంట్ స్టైల్‌లోని. సో, అందుకే ఆనియన్ పేస్టు, టొమాటో పేస్టు చేసేసి ఇచ్చేసాను. ఎవ్రీ టైము కూడా ముక్కలు కట్ చేసి ఇస్తాననమాట. కాకపోతే ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా చేస్తానన్నారని చెప్పేసి పేస్ట్ లాగా చేసి ఇమ్మంటే అలా ఇచ్చేసాను. ఈ కుక్కర్ అయితే ఈ మధ్యన చాలా విసిగించేస్తుంది. వాటర్ ఊరకనే బయటికి విజిల్ వచ్చిన ప్రతిసారి ఇలా వచ్చేస్తుందనమాట. పేపర్స్ పెట్టాను. లేదంటే మొత్తం స్టవ్ నిండా, కబోర్డ్ నిండా, ఇంకా వెనకాల వాల్ ఉంది కదా! దాని నిండా మొత్తం తూలిపోతుంది వాటర్ అంతాని. క్లీన్ చేసుకోలేకపోతున్నామని చెప్పేసి ఇంకా పేపర్స్ అయితే అలా పెట్టేసాను. ఆ పేపర్స్ పీల్చేసుకున్నాయన్నమాట వాటర్ అంతాని. సో, ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ బిర్యానీ చేసేస్తారు. మా చిన్నోడు ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ఫేస్ నిండా డాట్స్ డాట్స్ లాగా పెట్టుకున్నాడనమాట క్రీమ్‌ని. సో, ఇంకా మటన్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా బిర్యానీ కూడా చేసేసారనమాట. ఇంకా కొంచెం ప్రెషర్ ఉంది అది తీయాలి. ఇంకా మందారాకులైతే తెప్పించి నీట్‌గా క్లీన్ చేసి పెట్టాను. వాటర్‌లో పెట్టి ఇంకా మా హైషుకైతే వీటిని మెత్తగా స్మాష్ చేసి షాంపూలో మిక్స్ చేసి హెడ్ బాత్ అయితే చేయిస్తాననమాట. సో, ఇంకా వీళ్ళైతే చెప్పులు, షూస్ అవన్నీ
క్లీన్ చేసుకున్నారని చెప్పాను కదా, సో ఇవే. వీటినైతే పట్టుకొచ్చి ఇలా తిరిగేసి పెట్టాను. ఫస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి. వీళ్ళు ఏ ముహూర్తాన్ని చెప్పులు క్లీన్ చేశారో కానీ, ఇంకా మబ్బు అయితే వేసేసింది ఫుల్. కానీ ఏ టైంలో అన్నా వర్షం పడిపోతుంది. ఈ లోపల ఇంకా ప్రెజర్ అంతా పోయిందనమాట కుక్కర్లోని. మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. మీకు రాజుగారి కోడి పలావ్ తెలుసా మీకు? మాయిశ్చరైజర్గా ఉంటుంది అనమాట, తడి తడిగా ఉంటుంది. వైజాగ్లో చాలా స్పెషల్ అది. మా హస్బెండ్ ఒకసారి తీసుకెళ్లారు అక్కడికి. చాలా బాగుంటుంది బిర్యానీ. సేమ్ అదే టేస్ట్‌లో వచ్చినట్టు అనిపించింది. ఇంకా తడి తడిగా భలేగా ఉందనమాట మటన్ బిర్యానీ ఇవాళ. అందులోని మా హస్బెండ్ చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, కర్రీస్ అయినా కూడా, నాన్ వెజ్ ఏదైనా కూడా చాలా బాగా కుక్ చేస్తారు. నాకన్నా కూడా చాలా బాగా కుక్ చేస్తారనమాట. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిషన్లో బట్టలు వేసాననమాట. ఈ మంకీ క్యాప్ ఉంది కదా, దీన్ని నేను కొని ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా అవుతుంది. మా చిన్నోడు అస్సలు యూజ్ చేయలేదు. దానికి పర్ల్స్ అవి ఉన్నాయన్నమాట ఫ్రంట్. చక్కగా చాలా నీట్‌గా స్మూత్‌గా ఉంటుంది మంకీ క్యాప్ ఇది. ఆ పర్ల్స్ అన్నీ పీకేసి దాన్ని పిచ్చి పిచ్చిగా చేసి పెడతాడు తప్ప ఎప్పుడు సరిగ్గా పెట్టుకోడు. సో ఇంక ఇప్పుడు దీన్ని వాష్ చేశాననమాట. సో ఇంకా అది ఆరిపోతే ఆ కబోర్డ్‌లో పెట్టిన దాన్ని తీసి దాంతో ఆడుతున్నాడు. ఇంకా వర్షం పడేలాగా ఉంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. చినుకులు పడుతున్నాయి. సో ఇంక ఈ చెప్పులన్నీ తీసుకొచ్చి లోపల ఇలా పేర్చాను. ఇంకా వాటర్ అంతా పోలేదనమాట. షూలోంచి వాటర్ వచ్చేస్తుంది. సో కాసేపటి తర్వాత ఇంకా డోర్ మ్యాట్ వేసేసాను. ఈ లోపలికి బయటికి తిప్పడమే సరిపోయింది ఒక 3 డేస్ దాకా నాకు వాటిని. ఎందుకంటే షూస్ అయితే ఆరలేదు సరిగ్గాని. సో అందుకే ఇంకా ఐషు అయితే బట్టలు ఆరబెట్టేసింది. ఇంక ఇది ఈవినింగ్ వచ్చేసి నా కోసం టీ పెట్టుకున్నాను. ఇది బూందీ అనమాట. అమ్మ ప్లెయిన్గా చేసుకుని వచ్చింది కదా, ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో ఆ బూందీలోకి ఏం చేశానంటే కొంచెం కరివేపాకు, కొంచెం పల్లీలు ఆయిల్‌లో ఫ్రై చేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే అయిపోయిందనమాట. అప్పటికి అంత ఉంది మిక్చరు, బూందీ. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దాంట్లోకి కొంచెం ఆనియన్ మిక్స్ చేసి ఇస్తున్నాను పిల్లలిద్దరికీ కూడాని. ఆనియన్ మిక్స్ చేస్తే ఇష్టం వాళ్ళిద్దరికీ కూడాని. సో ఇంకా టీ అయితే అయిపోయింది. తర్వాత మార్నింగ్ మిల్క్ అయ్యడం మర్చిపోయాననమాట. సో ఇంకా మిల్క్ కూడా కాచేశాను. పిల్లలిద్దరూనేమో ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగారనమాట ఇద్దరు కూడాని. సో అందుకే ఇంకా పిల్లలిద్దరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏంటి అంటే మార్నింగ్ బిర్యానీ తిన్నాను కదా, ఇంకా నేను నైట్కి ఏం తిన్ను అని చెప్పారు. సో నేను కూడా మానేద్దామని చెప్పేసి పిల్లలిద్దరి కోసమే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ ఎగ్స్ని అయితే మంచిగా ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకోవాలన్నమాట. అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది, ఎగ్ మధ్య మధ్యలో తగులుతూని. తర్వాత దీని అంతటిని పక్కకు తీసేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకుంటే డ్రైగా అయిపోతుంది అనమాట. ఇలా స్క్రాంబుల్డ్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా ఆనియన్, చిల్లీస్ వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర క్యాబేజ్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఉంటే వేసుకోవచ్చు. అవన్నీ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇష్యూకి అయితే ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టము. పొటాటో రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఏ చేసి పెట్టినా కూడా తినేస్తుంది అనమాట సాస్లో ముంచుకొని. మా చిన్నోడైతే అంతగా ఇష్టపడ్డు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఓకే, కానీ ఇంకా పొటాటో రైస్ అదంతా అంత ఇష్టంగా తింటనమాట. మా చిన్నోడికి ఏమి ఇష్టం అంటే పులిహోర, వామన్నం, ఈ రెండు అంటే చాలా ఇష్టము. మా ఇష్యూకేమో వామన్నం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఫైనల్గా సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. పిల్లలిద్దరికీ కూడా బాగా నచ్చింది. మా చిన్నోడికైతే నేనే తినిపించాను అనమాట. ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా, మళ్ళీ వద్దంటాడా ఏమంటాడా అని చెప్పేసి నేనే తినిపించేశాను. పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే టైంకి ప్రిపేర్ చేసి ఉంచానమాట వేడివేడిగాని. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ డిన్నర్కి ఏం వద్దన్నారు కదా, సో ఇంకా నేను కూడా ఏం తినొద్దు అనుకుని ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఇలా రాగిజావ అయితే కాసుకుంటున్నాము. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.